హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ యూపీ 16 బీజెడ్ 94 92 కార్ నంబరు. మీరు ట్రాక్ చూసుకోండి. ఎస్ క్రాస్ అల్ఫా టాప్ మోడల్. ఇది 2018 11th మంత్ అండి. ఇలా 3:28 17వ తారీఖు 9వ నెల. సేమ్ మనకు ఒరిజినల్ ఇంటీరియర్, నాన్ యాక్సిడెంటల్ బాడీ, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, బ్యాక్ సైడ్ వైపర్ వాటర్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ. సేమ్ డిక్కీ కూడా దీంతో ఓపెన్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్ ఉంది. నోయిడా 62 ట్రూ వాల్యూలో ఉందండి. కంపెనీ కార్ వాళ్ళదే. బండి సర్వీస్ రికార్డ్ అంటున్నారు, పీడిఎఫ్ ఇస్తామంటున్నారు. మీరు ఆడ చూసుకున్నా పర్లేదు. తాళపు చెవులు రెండు తాళపు చెవులు ఉన్నాయి. బోత్ కీస్ ఆర్ అవైలబుల్. పుష్ బటన్, క్లచ్ బట్టిన స్టార్ట్ చేసినండి. 97,242 కిలోమీటర్లు ఉంది. ఫ్యూల్ ఇస్ లో ఉంది. ఇక్కడ మనకి 750 ఉండాలి. ఆర్పిఎం 750 ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. క్రూజ్ ఆన్ చేస్తే అక్కడ 11:54 అన్న కాడ ఇక్కడ లైట్ వస్తుంది. క్రూజ్ వచ్చింది, ఆఫ్ అయింది, వచ్చింది, ఆఫ్ అయింది. సో మీకైతే హారన్ బండి బాగుంది, బాగా ఖరాబ్ ఏం లేదు. ఇంత తక్కువ ధర చెప్తారు. ఎందుకంటే ఈ నెలలో మనకు విపరీతంగా తగ్గుతాయి, ప్రైజెస్ అనేది విపరీతంగా తగ్గుతాయి. కాబట్టి మీకు చాలా తక్కువ ధరకి ఇస్తున్నారు. సో ఆలోచన చెయ్యండి, మంచి ప్రైస్కు మీకు ఇప్పిస్తాం. బండి అయితే డీజిల్ కారు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. ఇది కూడా చిప్ అండి, నావిగేషన్ చిప్. ఇదేంటంటే ఇది ఉంటే మీకు ఇంటర్నెట్ సహాయం లేకుండా మనం ఉన్న లొకేషన్ను, అది మనం మేడారంలో ఉన్నాం అనుకో, మళ్ళీ ఇటు తాడ్వాయి పోవన్నా, అటు ములుగు పోవన్నా, ఎటు పోవాలన్నా కూడా డైరెక్ట్ జీపీఎస్ చూపిస్తుంది అన్నట్టు. సో బండి అయితే అంటే ఎక్కడైనా జంగల్ ఉన్నా, బోధులున్నా, హైదరాబాద్ ఉన్నా, చిక్కడపల్లి ఉన్నా, కుక్కడపల్లి ఉన్నా, ఎక్కడున్నా కూడా, ఏ పల్లెలు ఉన్నా మీకు ఆ చిప్ అనేది మీకు లొకేషన్ క్యాచ్ చేస్తుంది. టైర్లు ముందటి 80% ఉన్నాయి, వెనకై 40% ఉన్నాయి. స్టెప్ ఇన్ అన్యూజ్డ్, కారు కొన్నప్పటిదే ఉంది. ఎడం వైపు కొంచెం గీతలు పడితే పెయింట్ వేసినట్టున్నారు, కానీ ఒరిజినల్ బాడీ. ఒకసారి బ్యాక్ అమ్మ చూద్దాం. అవసరం లేదా? తక్కువ ధర అండి, మంచి తక్కువ ధర. ఎందుకంటే ఇప్పుడు నేను తక్కువ అని ఇది అమ్మి మళ్ళీ తర్వాత ఇంకో దానికి రేట్ ఎక్కువ పెడితే బాగోదు. సో అందుకోసం ఏంటంటే ప్రైజు తక్కువ అని చెప్తున్నా. ఫోన్ చేసిన వాళ్ళకు మా టీం సభ్యులు చెప్తారు, మీకు 2018 మోడల్ 5 లక్షలు పోతుంది, మీకు ఎంత తక్కువ ఇవ్వాలో చెప్తే అంత తక్కువకి ఇస్తాం. అంటే ఇక్కడ ఇంకెవరన్నా వచ్చి కొంటవైనా మనం చెప్పలేము. కాకపోతే ఒక 24 hours 48 hours వరకు ఉంటుంది మనకు. మనం అడ్వాన్స్ బ్యాక్ కంప్రెసర్ లేదు, మేము చెక్ చేసినాం ఇప్పుడే. బ్యాక్ కంప్రెసర్ లేదు, మేము ఆల్రెడీ చెక్ చేసినాం బండి. మిగతా బండ్లని చూసుకున్నా కూడా ఏ బండి మనకి ఏమంతా నచ్చలేదండి. మనకు మన తెలంగాణ నుంచి అయితే పెట్రోల్ కమ్ సిఎన్జి మీరు ప్లాన్ చేసుకోండి. ఇది కూడా పెట్రోల్ ఎర్టిగా HR 2051 ఫరీదాబాద్ ఆర్టీఓ, బీసీ అంటే బీసీ కోడ్ 1200 కార్ నెంబర్ చూసుకోండి, ఒరిజినల్ ఉంది. సో మీరు ఆలోచన చేసుకోండి. ఒకవేళ బండి కావాలంటే బండి అయితే నెంబర్ 1 ఉంది. నేను మళ్ళీ మొత్తం చూపిస్తాను, మర్చిపోయినా. బండి అయితే నెంబర్ 1 ఉంది, ఎక్కడ యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. కింద కూడా మీకు ఎక్సలెంట్ ఉంది. కింద కూడా నేను ఆపిన, ఎందుకంటే ప్రతి బండి మనం కింద చూసుకోవాలి. మొట్టమొదటి ఏమైనా బాధ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా తెలిసిపోద్ది కింద. ఎందుకంటే ఇక్కడ పైసలు మనం కట్టలేము. అయితే మా ఇన్వెస్టర్లు కట్టాలి, లేకుంటే మీరు డైరెక్ట్ కట్టాలంటే మీరు మొట్టమొదటి కార్ నెంబర్, చెసిస్ నెంబర్, ట్రాక్ మీరు చూసుకోవాలి. మేము చూసి మళ్ళీ మేము పీడిఎఫ్ పంపిస్తాం. 90% మనకు డన్ అవుతుంది. రివర్స్ అల్ట్రావైట్ కెమెరా, సేమ్ క్వార్టర్ ప్యానెల్, రూఫ్ కూడా. సో ట్రాక్ చూసుకున్న తర్వాత మనకు నచ్చుతుందా ఏదైనా. ఇప్పుడు ఈ 23 నుంచి అంటే పెత్తరామసం నుంచి అందరూ వెహికల్స్ కానీ అన్ని మంచి మూమెంట్ ఉంటుంది. విపరీతమైన కాల్స్ వస్తున్నాయి కార్ల కోసం. అయితే మేము సిద్దిపేటలో కూడా నిన్న ఒక బండి పోయింది. నేను చెప్పిన కదా 4 ఎమియోలు ఫోక్స్ వ్యాగన్ అని. నిన్న ఒక్క వోక్స్ వ్యాగన్ ఏమియో పోయింది, ఇవాళ దాని ఎండోస్ వచ్చింది.
మేము ఎప్పుడైనా ఎన్ఓసి అదే రోజు స్పాట్ అప్లై చేస్తున్నాం, వితిన్ సెకండ్లో క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఒక్కసారి డాక్యుమెంటేషన్ అనేది చాలా ఈజీ ఉంటుంది. యూపీలో యూపీ 16 అంటే గౌతమ్ బుద్ధ్ నగర్ ఆర్టీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్ ఉంటుంది. మీకు ఎవరైనా అక్కడ బయట ఏజెంట్ 2500 ఇస్తే ఓనర్ వచ్చి సంతకం పెడితే ఒక 1 డేలో సింగిల్ డేలో అయిపోతుంది. యూపీ 14, యూపీ 16, యూపీలో ఎక్కడైనా ఓనర్ ఒక మ్యాండేటరీ. ఢిల్లీలో మొన్నటి వరకు రాలేదు, అంత 1 వీక్ నుంచి మళ్ళీ మంచి స్పీడ్లు వస్తున్నాయి. సో మీరు అర్థం చేసుకోండి. అన్నా అన్నా ఇది నువ్వు కూడా నీ ఛానల్లో పెట్టుకో, ఇది తీసిపెట్టేం కాదు, ఇంకేదున్నా తీసిపెట్టు. అక్కడ దాకా వ్యాగనర్ 1 ప్రైజెస్ సాధ్యమేనా ఎవరా? అయితే మీకు కూడా మీరైతే నా సజెషన్ ఒకటి, మనకు మీరు ఇటువంటి బెలోనోలు పెట్రోల్ ఉండాలి, సిఎన్జి ఉండాలి. మీకు సిఎన్జి ట్యాంక్ వెనకాల వస్తుంది కాబట్టి, అరే చోటా సిఎన్జి వెనకాల ట్యాంక్ వస్తుంది కాబట్టి మైలేజ్ 25 వస్తుంది. గౌరవ్ इसका चाबी कहाँ है सबका? लड़का आ गया, वो उधर चले गया, बुला लड़का. అయితే మీరు ఇది కొత్త బండి చాయిస్ చేసుకోండి. బేస్ మోడల్ LXIలా మీకు ఆల్రెడీ చుట్టూ ఎయిర్ బ్యాగులు ఉండే బండి తీసుకుంటే ఇంకా బెస్ట్. ఇవన్నీ కూడా బుక్డ్ అయినాయి. 4 lakhsకే పోయినాయండి అన్నీ. 4 lakhs 2020 మోడల్ 4 lakhsకే పోయినాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముందు డీలర్లు వచ్చి బుక్ చేసుకుంటారు. ఇవి ఇక్కడ 15 years రన్ అవుతాయి కాబట్టి మనకు తెలంగాణకు ఢిల్లీకి 1 లీటర్ పెట్రోల్ 13 రూపాయలు వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళకు వీళ్ళకి ఇవి నంబర్ 1 ఉంటాయి. కానీ మనకైతే ఇంట్లో సిఎన్జి నింపుకుంటే ఇప్పుడు ఎందుకంటే లోకం అప్డేట్ అవుతుంది, మంచి మైలేజ్ కోసం ప్రజలు చూస్తున్నారు కాబట్టి మీకు మైలేజే తృణప్రాయం. మొట్టమొదలు మీరు మైలేజ్ కోసం ఆలోచన చేయాలి అంతే. నేను నా కాన్సెప్ట్ అయితే ఇది కూడా చూసుకోండి. ఒరిజినల్ బండి అయితే మీకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ప్రాబ్లం ఏమి ఉండవు బండ్లు. ఈ మోడల్ ఎట్లా అంటే ఇది లైట్ వెయిట్ వెహికల్, ఓవర్ స్పీడ్ కార్నర్ కటింగ్లా. మనకు హైదరాబాద్లో ఫస్ట్ రింగ్ రోడ్ ఇప్పుడు సెకండ్ రింగ్ రోడ్ అవుతుంది. మనకు విజయవాడకి ఎలివేటెడ్ రోడ్ చేస్తున్నారు, అంటే ఇంకో 2 ఏళ్ళు అవుతుంది కావచ్చు. ఖమ్మం నుంచి దేవరపల్లికి కూడా మేము వాళ్ళు చంద్రబాబు ఏమన్నాడంటే ఆగస్టు 15కు ఎలివేటెడ్ రోడ్ అవుతుంది అన్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహకారం ఉంది కాబట్టి ఆ రోడ్లో కూడా ఈ కారు 80-70కే పనికి వస్తుంది. ఎందుకంటే కొంచెం మనం ఇట్లా అన్నా కూడా షేప్ అవుట్ అంటే మనకు పల్టీలు కొడుతుంది. కానీ సూపర్ మదర్ ఆఫ్ కార్ అని చెప్పుకోవచ్చు. తల్లి లెక్క. ₹1 ఖర్చు పెట్టదు, సిఎన్జి 25+ వస్తుంది. మీకు ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మనకు హైదరాబాద్లో 85 రూపాయలు 90 రూపాయలు ఉన్నది. పట్నం నుంచి చుట్టూ 300 కిలోమీటర్ సేమ్ ఉంటుంది సిఎన్జి ప్రైస్. ఇది మనకు టైర్ సైజ్ ఏదైతే ఉంటుందో ఇదే మనకు కారుకు మ్యాండేటరీ అవుతుంది. డ్రైవింగ్ స్టైల్ కూడా ఎందుకంటే 165 టైర్ సైజ్. 165 అంటే ఇట్లా ఏలు పెడితే ఈటికాడికి అంతది అంతే. మీకు అర్థమైంది కదా. నేను వేరే భాషలో చెప్పచ్చు కానీ బాగోదు. సో ఇంత 165 సైజ్ అంటే భూమికి తక్కువ అంతుంది అన్నట్టు. ఇది కూడా అంతే, వ్యాగనర్ కూడా అంతే. కానీ ఇది డబ్బా, ఇది మీకు మ్యాక్సిమం సేఫ్టీ తక్కువ ఉంటుంది చూసుకోండి. సో 60 కంటే తక్కువ స్పీడ్ పోతాం, ట్రాఫిక్ లోకల్లో నడుపుకుంటాం, 80 స్పీడ్ మాత్రమే పోతాం అంటే మీరు కొత్త బండి దీనికి వెళ్ళిపోండి. 5 lakhs బడ్జెట్ వాళ్ళు. ఇంటికి కూడా కారు ఉండాలంటూ ఉంటుంది. లేదంటే మేము 3.5 నుంచి 5 లక్షల మధ్యలో ఇప్పిస్తాం. మాకు మొట్టమొదలు సిద్దిపేట మా ఆఫీస్లో అడ్వాన్స్ ఇస్తే మినిమం 50,000 రూపాయల నుంచి ₹1,00,000 మధ్య ఇస్తే మా ఆఫీస్ రెడీగా ఉంటుంది. కాబట్టి మీకు కంపల్సరీ ఆ రేంజ్లో అట్లా ఇప్పిస్తాం. నేను మీకు సజెస్ట్ చేసేది ఇవి 2. ఇదంటే టాప్ మోడలు. ఇది సజెస్ట్ చేస్తా. ఎందుకంటే ఇది మైలేజ్ ఎక్కువ వస్తుంది. దీని విడుతు కూడా ముంతకాన్లది. ఇది కళ్ళు డిఫరెంట్ ఉంటాయి. అంటే నరదిష్టి మీకు టార్జన్ కార్స్ అవి చూడండి, దాని హెడ్లైట్ డిఫరెంట్ ఉంటాయి. వేరే ఓవర్ లుక్ అనేది. అంటే ఇప్పుడు మనకు మంత్రసాన్ల దగ్గర పోతాం, పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఎర్రది, ఓడు కర్రె కాటిగా పెట్టుకుంటారు సాహెబ్లు, అంటే ముస్లిం సోదరులు మనకు మంత్రాలస్తులు వాళ్ళు అన్నట్టు. ఇది కూడా నీకు హెడ్లైట్ అనేది కూడా ఒక రకంగా నీకు ఆకర్షణగా ఉంటుంది, ఎటువంటి జరగకుండా ఉంటుంది. డిఆర్ఎల్ లైట్లు కూడా, ఇది కూడా వాడు డీజీఎల్ లైట్స్ అని లైట్లు లేనిపోయిన లైట్లు పట్టుకొచ్చినవన్నీ. సో అవి అవతలకు 2 వీలర్లకు ఇబ్బంది కల్పిస్తాయి. ఈ బండి తీసుకుంటే మీకు చెడు లేదండి, లోకల్లో తిరుగుతుంది. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ హైదరాబాద్, ఓన్లీ నియర్ బై తిరిగేటోళ్ళు. ఇందులో ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ చేసింది కేంద్ర ప్రభుత్వం. స్టీరింగ్ ఆడియో కంట్రోల్, GPS నావిగేషన్ అన్నీ ఉంటాయి ఫీచర్స్. మారుతిలో వచ్చిన ఏసీ నీకు ఏ కార్లో రాదు. చిల్డ్ ఏసీ ఉంటుంది ఎప్పుడైనా మారుతిలో. ఇలా 6 ఎయిర్ బ్యాగ్ ఇవ్వలే. అయితే డిజైర్లో మాత్రం 6 ఎయిర్ బ్యాగ్ ఇచ్చిండు. ఎందుకంటే అది దబన టూర్స్ అని ఇచ్చి ట్రావెల్స్ తిప్పుతాడేమో. ఇప్పుడు డిజైర్ అయినా ఎందుకు సజెస్ట్ చేస్తానంటే మంచి చెడు అయితే చెడు మంచి అవుతుంది. అంత కాన్వాయ్తో 10 ఏళ్ళు అనుభవించిన కేసీఆర్ సారు సడన్గా ఒకటే కార్లో వేయండి ఎక్కడికి ఫామ్ హౌస్కు, అదే మన ఆయన సిద్దిపేట ఫామ్ హౌస్కు. సో ఇది కూడా అంతే.
మనం మంచి ఇంకా రిచ్ అయినా అది ఎవరికి అమ్ముకున్నా కూడా డిజైర్ ఎవడైనా ఎక్కువ రేటు అర్ధరాత్రైనా పెడతారు. దీని ఫీచర్ చూసుకోండి. సో ఇటువంటి బండి మీరు కొనుక్కోండి. ఇది నేను మీకు చూపించట్లేదు. ఇటువంటిది కొత్త బండి కొనుక్కోండి సిఎన్జిలో. హైదరాబాద్లో ఇది కార్ల గురించి మొత్తం ఐడియా లేదు, కొత్త కారు కొనుక్కుంటారు, లోకల్కి అవసరం, కరెక్ట్ 15 ఏళ్ళు ఉంచుకునే వాళ్ళు అయితే ఇది ఒకటి సజెస్ట్ చేస్తా, బెలోనో ఒకటి సజెస్ట్ చేస్తా, స్విఫ్ట్ డిజైర్ ఒకటి సజెస్ట్ చేస్తా. అది కూడా మీకు హైదరాబాద్లో జిఎస్టీ తగ్గింది కాబట్టి పెట్రోల్ కమ్ సిఎన్జి. ఇక కార్ల గురించి పొద్దుగాల లేచి ఇదివరకు కారు వాడిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన కారు వేరే క్రేటా గిటాలో వెళ్ళిపోతారు. రెగ్యులర్ తిరిగేటోళ్ళు కాంట్రాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళు రేటింగ్ చూసుకుంటారు, టైర్ సైజ్ ఎక్కువ ఉంటే చూసుకుంటారు, పైసలు బిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ దాని గురించి ఆలోచిస్తాం. ఈ జీప్ కాంపాసు 5,90,000 రూపాయలు చెప్తున్నారు. చాలా బాగుంది. మీరు ఎవరైనా ఉంటే ఇటువంటి పెద్ద బండ్లు కొనుక్కోపోతే జీప్ కాంపాసు బ్యాక్ కంప్రెసర్ ఉంటుంది లైట్గా. సేమ్ ఇన్నోవా క్రిస్టా కూడా 2020 మోడల్ తర్వాత వచ్చింది, బ్యాక్ కంప్రెసర్ ఉంటుంది. క్రేటా కూడా అంతే, ఒక 50,000 తిరిగిందంటే ఆయిల్ సీల్ కొట్టేసిందంటే కంపల్సరీ బ్యాక్, దానికి భయపడాల్సిన అవసరం లేదు. సో అది కూడా మీకు ఈ జీప్ కాంపాస్ కూడా క్వాలిటీ ఉంది. 2017 మోడలు, అన్ని అద్దాలకు 17 అనే ఉంది, చూసుకోవచ్చు మీరు. టోటల్ 17 అని ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది. పుష్ బటన్, కీలెస్ ఎంట్రీ, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. 5,90,000. ఒకవేళ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా టీం ఫోన్ నెంబర్ ఎవరికి ఇచ్చినా కూడా మీకు వెంటనే అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది నేను సజెస్ట్ చేయను, సేమ్ మోడల్ అక్కడ వస్తాయి, ఎందుకంటే జిఎస్టీ సగం అయింది కాబట్టి. XL6 అయితే కొత్త తీసుకోవడం మేలు, ఒకవేళ ఇక మళ్ళీ సెకండ్ హ్యాండ్ తీసుకోవడం బేకారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ 18% చేసారు ట్యాక్స్. అందులో వేరే ఏదన్నా ఎకో స్పోర్ట్ లాంటిది ఇంకేదన్నా రేటింగ్ బండి తీసుకున్నా మీకు ఆనందం తప్ప. అవి అందులో సిఎన్జీలు ఉన్నాయి 3. సిఎన్జీ సీక్వెన్సల్ కిట్ ఉంటుంది. సిఎన్జీ కిట్ అంటే ఏంటో చూపిస్తాను నేను. చోటు ఇసుక చాబీ లెక్క చాబీ తెమ్మండి. వ్యాగనార్ సిఎన్జీ దేని ఉందో అంతే మనం, దీనిలో ఏది సిఎన్జీ ఉంటుందో అది తెమ్మను. సిఎన్జీ కౌన్సా ఇస్మే అయితే మీకు చూపిస్తా. సిఎన్జీ అంటే ఏంటిదో ఒకసారి చూపిస్తా మీకు సిఎన్జీ అంటే ఏంటిదో ఒకసారి చూపిస్తా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు మొత్తం వ్యవహారం ఇట్లే అయింది కాబట్టి, మొత్తం కార్ల పద్ధతి ఇట్లే అయింది. ఎట్లా సిఎన్జీ కంపల్సరీ, ఎందుకంటే పొగ రాదని, మైలేజ్ ఎక్కువ వస్తుందని సిఎన్జీ ఉంది కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇది 2019 మోడలు. సేమ్ ఇది వచ్చే ధరల తెలంగాణలో కొత్తది కూడా అట్లే వస్తుంది. మనకు ఈ మోడల్స్కి అయితే సిఎన్జీ వేసేటప్పుడు ఆడోళ్ళున్నా మగోళ్ళున్నా కారు దిగాలి కంపల్సరీ, ఎందుకంటే ఏమైనా అవుతుందని. సేమ్ పేస్ట్స్ అని ఇట్లా వస్తాయి. ఇది కూడా సేల్కే ఉందండి. ఇక్కడ మనకు సిఎన్జీ ఈ ట్యాంక్ ఉంటుంది వెనకాల, ఇది కూలింగ్ కెపాసిటీ ఉంటుంది, అంటే వట్టుడుగానే ఏదో అంటుకున్నాడు ఇట్లా ఆవిడ ఉండదు. ప్లస్ ఇందులో 13 కిలోలే పడుతుంది. ఏ కోలో ఇసుక పెట్రోల్ ట్యాంక్ కోలో బస్. సో ఏం జరుగుతుంది అంటే క్యావా కోలో నై. సో ఇదేంటంటే ఇక్కడ నుంచే సిఎన్జీ ఫిల్ చేస్తారు. ఇక్కడ నుంచే ఫిల్ చేసిన తర్వాత మనకు హైట్ ఉంటుంది మీకు కూర్చోడానికి. ఇది కూడా మీకు జస్ట్ 4 to 5 lakhs వస్తే మీరు కొత్తది కొనుక్కోండి సిఎన్జీ కొనుక్కునే వాళ్ళు. ఏది ఇక తక్కువ వాడతాం అనుకునే వాళ్ళు. సో మీరు ఇది కూడా ఆలోచన చేసుకోండి. సూపర్ ఉన్నది కారు. అంటే ఇది నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇది 20 మోడల్ కాబట్టి కొత్త కారుకి వచ్చే ట్యాక్సే అక్కడ వస్తుంది. మనకు కారు మొత్తం ఎంత అవుతుంది, తెలంగాణ నంబర్ పడే వరకు, ఆంధ్ర నంబర్ పడే అనేది మ్యాండేటరీ కాబట్టి మీరు ఆలోచన చేసుకొని 23 తారీఖు తర్వాత మారుతిలో కొత్త కార్కి వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. మన దగ్గర అయితే డీజిల్ కార్లు సిద్దిపేటలో బ్రహ్మాండమైన 5 స్టార్ రేటింగ్ ఉన్నాయి. ఇంకా ఇవాళ కూడా నారాయణపేట జిల్లాకు మనం అంతకుముందు ఇచ్చినాం మనం బండి 2013, అది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు సారు. ఆయిల్ స్టోర్ ఉంటుంది ఆయన, రేపు వస్తాడు, అది కూడా రిటర్న్ వస్తుందండి. అంటే ఆయన మనకు 19 సన్ రూఫ్ తీసుకొని వెళ్తాడు, అది ఆడ పెట్టిపోతాడు. సెట్ అయితే రేపు వస్తాడు. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.